అందుబాటులో ఉండి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా నేను కానీ మా పార్టీ క్యాడర్ కానీ మా నాయకులు కానీ ఎప్పుడైనా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల్ని అర్థం చేసుకుంటూ తీరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరవేస్తూ కుప్పంకి మాకు చేతనైనంత సాయాన్ని మేము అందించడంలో మేము ఖచ్చితంగా సఫలమైనామనేటటువంటి ఆలోచన సంతోషం కూడా ఈరోజు మాలో ఉంది. 100% ఈసారి కుప్పం మారబోతుంది అనేటటువంటి నమ్మకం ఉంది. జూన్ 4వ తారీఖున ఖచ్చితంగా కుప్పం మారుతుంది. కుప్పం కోట మీద వైసీపీ జెండా ఎగురుతుంది అనేటటువంటి విశ్వాసంతో ఈరోజు మేము ఫస్ట్ ఓటు కూడా వినియోగించుకోవడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమాన్ని మంచి పనులు గుర్తిస్తారనేటువంటి నమ్మకం అయితే ఈసారి కుప్పం ఎక్కువ శాతం మీరు చూసినట్టయితే మహిళలు వచ్చి ఓటు వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది జగమెరిగిన మహిళలు ఈజ్ ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి. సో మహిళలు ఎంతమంది అయితే వస్తారో వాళ్ళ అంటే మన ఓటింగ్ పర్సంటేజ్ మన పార్టీకి అంత గట్టిగా ఉందనేది నేను చెప్పగలను. గ్రౌండ్ లెవెల్ సంవత్సరాలుగా ఒక ముఖ్యమంత్రిగా చేయలేనటువంటి పనిని 5 సంవత్సరాల్లో అందులో 2 ఏళ్ళు కరోనా తీసేస్తే 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత కాన్స్టిట్యూన్సీ కాకపోయినా కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రజల సమస్యలు తెచ్చుకొని మరి ఈరోజు వారందరికీ కూడా మంచి చేయడం జరుగుతుంది, కుటుంబం అభివృద్ధి చేయడం జరుగుతుంది, సంక్షేమాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు దాన్ని మర్చిపోరు.